సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చదువురాని వారికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఎవ్రీ ఇయర్ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల కాలంలో 20 కోట్ల మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇవాళ ఉద్యోగం అని అడిగేవాడే దేశంలో ఉండేవాడు. అందరికి ఉద్యోగాలు వచ్చిండేవి. ఉద్యోగాలతో పాటు బ్యాంక్ మనీ గురించి చెప్పారు. దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు విదేశీ బ్యాంకుల్లో మునుగుతా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి చేత కాదు. మన్మోహన్ సింగ్ అసమర్థుడు, వారు లాలూచి పడతా ఉన్నారు. మేమైతే అధికారంలోకి వస్తే ఆ నల్ల డబ్బంతా బయటకు తెప్పిస్తాము. మరి వారు అడుగుతా ఉన్నాం, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఉన్నావు. 10 ఏళ్ల తర్వాత నువ్వు సాధించింది ఏమిటో చెప్పమని అడుగుతా ఉన్నాం. భారతదేశంలో ధరలు తగ్గించావా? రైతుల ఆత్మహత్యలు ఆపావా? ఉద్యోగాలు ఇచ్చావా? బ్లాక్ మెయిల్ ఎక్కించావా? నువ్వు ఏం చేయలేకపోయావు. పక్కా ఒక ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్. ఒక్కడి కూడా నీకు సాధించలేకపోయావు. చెప్పింది ఒక్కడి కూడా నీకు చేయలేదు. పైగా ఇవాళ మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతాం. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న పరిపాలకులు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా భారతదేశంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా సమస్యలు మరింతగా వెళ్ళిపోయినాయి. మనం రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా క్లియర్గా చెప్పాడు. ఆయన మళ్ళీ డేట్ మళ్ళీ మర్చిపోతారేమని ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నాడు గ్యాప్ క్యాలెండర్ విడుదల చేస్తాము. ఎవరీ ఇయర్ ఆయన 2019లో వస్తే 2020 జనవరి నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు అన్ని 1వ తేదీ అయిపోయింది. ఆల్రెడీ ఇవాళ జనవరి 29వ తేదీ. మరి ఇన్ని జనవరి 1లో ఏ ఒక్క జనవరి 1 కూడా నువ్వు గ్యాప్ క్యాలెండర్ చివరికి వాళ్ళ విద్యార్థి యువజన సంఘాలు వాళ్ళందరూ కూడా డిమాండ్ ఏమి, నువ్వు డిఎస్సీ అన్న కూడా చేయలేదు. డిఎస్సీ అన్న విడుదల లేదు. అదేవిధంగా ఏవైతే పోస్టులు ఇతర పోస్టులు భర్తీ చేయమని అడుగుతా ఉన్నారు. ఎవరైతే ఆ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. విద్యార్థి యువజన సంఘాలు అణచివేస్తా ఉన్నావు తప్ప నీ ఉద్యోగాలు భర్తీ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేసిన ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయంటే వాలంటీర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్ అనేవాడు చాలా గొప్పవాడు అన్నట్టుగా ప్రచారం చేస్తాం. నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు. మరి నీవు కూడా ఎలక్షన్ పోతా ఉన్నావు. ఈసారి మళ్ళీ నేనే అధికారంలోకి రావాలి. ఎందుకంటే అన్నిటికంటే గొప్పగా చెప్పారన్నమాట. ఆయన మొత్తం 99.5% ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేశాడు. అన్నీ చేశావు. పైగా మాట తప్పడు, మాట తిప్పడు. మరి నువ్వు ఇవాళ విద్యార్థులకు, యువకులకు, చదువుకున్న నిరుద్యోగులకు నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చావా? ఎవరి ఇయర్ జనవరి 1 గ్యాప్ క్యాలెండర్ ఉన్నావు కదా, అది చేశావా? మరి ఏ రకంగా నువ్వు నీ వాగ్దానాన్ని అమలు చేశావో చెప్పమని